అయ్యో ఏమండి మనం వెళ్ళాం కాపాడదామని అమ్మవారు పార్వతి మాత శివుడికి అంటుందంట. అప్పుడు శివుడు అంటాడు, సరే సరే, శివ అంటే నువ్వు, అయ్యా అంటే నువ్వు, అమ్మ అంటే నువ్వు, అయ్యా అంటే నేను పోతా, అమ్మ అంటే నువ్వు, అయ్యా అంటే నేను పోతా అని చెప్పేసి ఇక వస్తున్నాడు. భానుమని కొమ్మని కింద పడ్డాడు. అబ్బా సస్తి అన్నాడు. అయ్యా అంటే అమ్మ అంటే అయ్యా అంటే అబ్బా సస్తి అన్నాడు. సార బిడ్డ అంటే భగవంతుడు కాపాడడానికి రెడీ ఉన్నాడు, కానీ ఆశీర్వాదం పొందడానికి రెడీ ఉండాలి కదా. కాబట్టి మనం అందరం మీకు నచ్చిన దైవాన్ని స్మరణ చేసుకుంటూ మౌనంగా కూర్చోండి, ఆశీర్వాదం అందరం తీసుకోండి. భార్య మాతాకి జై. स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शतमानं भवति शतायुः पुरुषस्य आयुष्येवेन्द्रिये प्रतिष्ठते। ब्रह्मणामसमेत श्रीशैलमल्लिकार्जुनस्वामी अनुग्रहः सिद्धिरस्तु तथास्तु। सर्वे जनाः सुखिनो भवन्तु, लोकाः समस्ताः सुखिनो भवन्तु। भारत माता की కాబట్టి ఆలోచించండి, ఎవరి దగ్గర కొనాలి? తూ అని ఉంచిన వాడి దగ్గర వద్దు, మూత్రం పోసిన వాడి దగ్గర వద్దు, మూత్రం వేసి పాపకాలు చేసిన వాడి దగ్గర వద్దు. మరి ఇంత గట్టిగా చెప్తున్నా, మీ పిల్లలకు ఒక్కసారి బయట ఎక్కడికి వెళ్తే ఎక్కడ కొనాలి, ఎక్కడ తినాలి ఒక్కసారి తెలియజేయండి. అదేవిధంగా మిషనరీ స్కూళ్ళల్లో చదివిస్తున్నారా? పొట్టు తీసేస్తున్నారు, అవసరమా? నీ పిల్లలు ఎక్కడ చదివిస్తున్నావు? ఎంగిలి పీసు కాదు, సంస్కారం నేర్పు. బొట్టు తీసేసి స్కూల్లోకి వెళ్తే బొట్టు తీసేస్తున్నారు. అయ్యప్ప మాలలకు వెళ్తే అయ్యప్ప మాలను తెంపేస్తున్నారు, నూకేస్తున్నారు. అలాంటి స్కూళ్ళలో చదివించడం అవసరమా? మరి అలాంటి ఎందుకు చదివిస్తున్నారు? మన సంస్కృతి సాంప్రదాయాన్ని నాశనం చేసే స్కూళ్ళల్లో చదివించకండి. మరి ఎక్కడ చదివించాలి? బుద్ధి ఉన్నది, జ్ఞానం ఉన్నది, తింటున్నాము, బట్ట కడుతున్నాము. మరి నీకు తెలియదా ఎక్కడ మన సంస్కృతి నేర్పుతున్నారో, ఏ స్కూల్లో నేర్పుతున్నారో, ఏ పాఠశాలలో నేర్పుతున్నారో దానికి పంపియు. ప్రైవేట్ స్కూల్లో అని బాగుపడతారంటే మతం మారుస్తున్నారు. కాబట్టి మన పిల్లలకు మంచి స్కూల్ పంపించాలని నేను కోరుకుంటున్నా. అదేవిధంగా అన్ని మాట్లాడినా ఒక్క విషయం చెప్తా, మీ పిల్లలకు మీరు విషయం తాగిపిస్తున్నారు, మీ పిల్లలకు విషయం తాగిపిస్తున్నారు. స్వామి ఏమంటారు? స్వామి బాలకుమార్ గారు అంటే నేను ఎందుకు తాగిపిస్తున్నాను, సందీప్ గారు అంటే నేను ఎందుకు తాగిపిస్తున్నాను. మరి థమ్సప్ విషయమే కదా, స్ప్రైట్ విషయమే కదా, మాజా విషయమే కదా. మీ అమ్మకి అడగండి ఇట్లా, మీ భార్యకి అడగండి ఇట్లా. ఎన్ని రోజులు చూసుంటుంది? మనం పనులు తయారు చేసిన చూసి ఎన్ని రోజులు ఉంటుంది? ఒక్క రోజు 2 రోజులు ఉంటుంది, తర్వాత ఖరాబ్ అవుతుంది. మరి ఈ బాటిని ఎవడు ఎప్పుడు 6 నెలల కింద 7 నెలల కింద తయారు చేసింది తాగుతున్న విషయమే కదా. స్ప్రైట్, మాజాలు, కోకోకోలు అవన్నీ తాగితే పేగులు ఖరాబ్ అవుతున్నాయి కదా. మరి పిల్లలకి ఎందుకు విషయం తాగిపిస్తారు? రెండవది, నేను మంచి ఫుడ్ తింటున్నా మనం అందరం అనుకుంటున్నాం. ఒకటే ప్రశ్న ఇస్తా, పల్లి నూనె ఎట్లా కేజీ? గట్టిగా చెప్పండి. 140 రూపాయల కేజీ. మరి పల్లీలు ఎట్లా కేజీ? 140 రూపాయల కేజీ. అంటే కంపెనీ నుండి మెంటల్ గిన్నె వేసిందా?
వాడు పిచ్చోడా 140 రూపాయల పల్లెనైతే 140 రూపాయలకు నూనె ఇస్తారా? మరి అదంతా నూనె కాదు, మోసం. కాబట్టి మీరు ఏం నూనె తినాలా? పల్లెలు డైరెక్ట్ పట్టించుకోండి, పుష్పలు పట్టించుకోండి, నువ్వులు పట్టించుకోండి. నేను నా కోసం చెప్తానే. మీ ఆరోగ్యం బాగుండాలి, మీరు బాగుండాలి, మీ అందరిలో నేను బాగుండాలి. మీరు మంచిగా పల్లె నూనె తెచ్చుకోండి. ఎట్లా మిషన్ పట్టిస్తాం కలర్ కదా, గానుగ నూనె ఆయిల్లో వేస్తే నూనె వస్తుంది. మరి ఆ నూనె తినాలని నేను కోరుతున్నా. ఎందుకంటే అది 4 చెంచాలు వేసినా గంటే, ఇది 1 చెంచా చేసినా గంటే. ఆరోగ్యమే మహాభాగ్యం. మనమంతా దేశం కోసం, ధర్మం కోసం కృషి చేయాలంటే నువ్వు ఉండాలి, నేను ఉండాలి. నువ్వు నేను ఉండాలంటే ఆరోగ్యం బాగుండాలి. ఆరోగ్యం బాగుండాలంటే మోసం చేసే తిండి తినకండి, ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకోకండి. మీ అందరినీ మరీ వేసుకుంటున్నా మంచి ఆహారం తినండి. భారత్ మాతాకి, గో మాతాకి. మే 4వ తారీఖు మీరే నాకు ఫోన్ చేయాలి. గురూజీ ఎక్కడ, ధర్మసభ ఎక్కడ, ప్లేస్ ఎక్కడ, వెళ్ళి చూద్దామా, తెలంగాణలో వెతుకుదామా, నడి పొట్టున వెతుకుదామా? మీరే నాకు గుర్తు చేయాలి. ఎవరెవరు గుర్తు చేస్తారో పక్కా కట్టర్ హిందూ